రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పే మోసపూరిత మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు ఎవ్వరూ లేరని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. గత పాలనలో చేసిన తప్పిదాలు ప్రజలపై మోపిన భారాలు ఇప్పటికే ప్రజల మధ్యలో స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. ఈసారి రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం నమ్మకంతో ఉన్నారని, అభివృద్ధి పాలనకి మద్దతుగా నిలుస్తారని వనమాడి కొండబాబు స్పష్టం చేశారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని విధాలు అక్కడ ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక పక్కన సంక్షేమ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బ్రహ్మాండ విజన్తో ముందుకెళ్తున్నారు. ఈ రోజున ఆ విజన్తో ముందుకెళ్తున్నప్పుడు ఈరోజు సంవత్సరాలు 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ప్రజలకు ఒక నమ్మకం కలిగింది. విద్యాశాఖ మీద కానీ, వ్యవసాయం మీద కానీ అన్ని రంగాల్లో కూడా ఈరోజు నంబర్ 1గా పనిచేస్తుంది ఈ రాష్ట్రం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగితే 15 సంవత్సరాల్లో ఈ దేశంలోనే నంబర్ 1 రాష్ట్రం అవుతుందని ఈ రోజు ప్రజలు చెప్తున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలు చెప్తున్న మాట. ఈ టైంలో మరి పాదయాత్ర చేస్తానన్న పెట్టి ఏమండి, ఈ టైంలో పాదయాత్ర చేస్తాను పెట్టి నేను ఎందుకు చెప్పానంటే పాదయాత్ర చేయవలసిన అవసరం లేదు. ఈ రోజున పాదయాత్ర దేనికోసం చేస్తారంటే గతంలో చేసిన తప్పుల మీద మంత్రులు, ఎమ్మెల్యేలు జైలు పాలైపోతున్నారు, జైలుకి వెళ్ళిపోతున్నారు. ఈయన మీద కూడా కేసులు ఉన్నాయి. ఆ కేసులు కూడా రేపు పొద్దున ఏమవుతుందో ఏంటో. ఒక పక్కనేమో కార్యకర్తలు నిరుత్సాహంతో ఉన్నారు, ఆయనకి పనిచేసిన వాళ్ళు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఒక పక్కన ఎమ్మెల్యేలు, మినిస్టర్లు జైలుకి వెళ్ళిపోతున్నారు. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా దూరం అయిపోయారు. అందరూ దూరం అయిపోతున్నారు. ఏమన్నా నెగ్గిన ఎమ్మెల్యేలండి అసెంబ్లీకి వెళ్ళినట్టే బాబు నువ్వు వాళ్ళు అడుగుతున్నారండి. వాళ్ళకి వెళ్ళాలని ఉంది, నియోజకవర్గంలో సమస్యలు ఏమైనా చెప్పుకోవాలని ప్రభుత్వానికి ఉంది, వాళ్ళని వెళ్ళొద్దు అంటున్నాడట. ఓవరాల్ గా ఈ రోజు నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, వాళ్ళకు ఉన్న మనుషులు కానీ వ్యతిరేకిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. అంటే ఇంకా ప్రజల్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, వాళ్ళు రారు కదా, అలా తిరుగుతుంటాడు. కానీ ఈ రోజు మీరు ప్రజల్లో తిరుగుతానండి, ఇప్పుడేం సానుభూతి రాదండి. మీకు సానుభూతి రాదు. అయ్యో పాపం ఒకసారి వేయాలని మీరు ఏదో అడిగారు కదా, ఇంకా ఆ మాట అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఈ రోజున మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. ఈ రోజు చాలా స్పష్టంగా ఉన్నారు ప్రజలు. మళ్ళీ ఎత్తుగడేసి ఈరోజు అరాచకాలు సృష్టిస్తారు జగన్మోహన్ రెడ్డి. ఏ అరాచకాలు సృష్టించినా ప్రజలందరూ కూడా ఈ రోజు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు, కూటమి నాయకులు కాదండి. ఈ రోజు ఆయన చేసే అరాచకాలన్నీ కూడా ఎదుర్కోవడానికి ప్రజల భాగస్వాములు అవుతారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజల భాగస్వాములు అవుతారు. ఇది ప్రజల ప్రభుత్వం.